ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును కుటుంబానికి నా కాన్యుడైన వందనాలు. వేదిక అందించిన దైవజనులకు కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి నాథన్ సార్ జ్ఞాపకార్థ కూడికలో మాట్లాడటకు మరి ఎందుకంటే సంఘంలో కానీ కుటుంబంలో కానీ చాలా తీరని దుఃఖకరమైన ఆవేదన చాలా ఉంది. ఎందుకంటే మామగారిని నీ సన్నిధికి పిలుచుకొని వారం రోజులు అవుతుంది. ముఖ్యంగా ఈ రీతిగా నేను మాట్లాడతానని ఊహించలేదు. మరి దాసుని మామగారిని ఒక సన్నిధిలో చేర్చుకొని మరి విశ్రాంతి పొందుతున్నాడని నేను నమ్ముచున్నాను. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు మరి ముగ్గురు బావులను మరి సుచరితను కూడా అక్కను కూడా దేవుడు సీఎంలో ఉండేది కూడా చాలని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మరి సంఘంలో చాలా కార్యక్రమాలకు ముందు మేము ఎలా చేయాలో, ఏ విధంగా కార్యక్రమాలు నడపాలో, మరి ఏ విధంగా దేవుని పరిచర్య చేయాలో, మరి ఏ విధంగా ఎవరి బాధ్యతలు వాళ్ళు ఏ రకంగా నిర్వహించాలో అవన్నీ మాకు ఆయన ముందుండి బోధించి, మరి ఇంతకు ముందుకు మరి మన ప్రియులు కందుల ఆదాం గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మామగారు ఆయనకు కూడా ఎంతో సహకరించేవారు. అయితే తాతగారికి పారాలసిస్ వచ్చిన సందర్భంలో ఇక్కడ మన ప్రియులంతా హైదరాబాద్లో ఉంటున్నారు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే ఉంటున్నారు కనుక ఇక్కడ ఉండేవారు పెద్దలలో ఎవరు లేకపోవడం, ఆ విషయాన్ని గమనించి మామగారు మరి ఇక్కడ ఉన్న పెద్దలు మరి ప్రసాద్ అన్న గారు, నేను, మరి అదేవిధంగా సునీల్ గారు ఇట్లా మమ్మలను ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ యొక్క కమిటీగా తీర్మానం చేసి మామగారే తీర్మానం చేశారు. మరి వాస్తవానికి మాకు విన్నంటూ ఉండి ఏ విషయంలోనైనా ముందుండి నడిపించేవారు. సీనియర్ పాస్టర్ నల్లజన్నయ్య గారు కూడా మాకు ఎంతో మరి ఈ విధంగా నడపాలి బాబు అని మరి మామగారికి కూడా మరి పాస్టర్ గారు కూడా తెలియజేసేవారు. ఆ విధంగా మేము ఎన్నోసార్లు కొన్ని సందర్భాల్లో మామతోటి చాలా సమస్యలలో పాల్గొని మాట్లాడుకునేవారం. మరి ఒక్కొక్కరిగా మరి మాకు సంఘానికి మూల పురుషులుగా మరి కేఆర్ అబ్రహ్మయ్య గారు, తర్వాత పాల్ సార్ గారు, తర్వాత అదేవిధంగా స్టీవెన్ సార్ గారు, మరి ఇంకా కొంతమంది మన పెద్దలు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి సంఘాన్ని ఈ విధంగా బలపరిచేవారు. అందులో నాథన్ సార్ కూడా మెయిన్ పాత్ర ముఖ్యమైనగా మరి గమనించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ అండ్ ఫైనల్గా మామతోటి నేను నల్గొండ ప్రాంతానికి వెళ్ళి చర్చి రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో మామగారు నేను ఇద్దరం వెళ్ళి, జయరాజు నువ్వు ఎవరు రాకున్నా పర్లేదు, ముఖ్యంగా మరి అన్న ప్రసాద్ అన్న ఇట్లా ఎవరు రావడం లేదే అంటే, లేదు నువ్వు జయరాజు నువ్వు వచ్చేసేయి, నేను ఆలర్లో రిసీవ్డ్ అవుతా, అక్కడికి వెళ్ళి మనం నల్గొండ పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని వద్దాం అని చివరిసారిగా మామతోటి సంబంధాన్ని నేను కలిగి ఉన్నాను. మరి ముఖ్యంగా చర్చి విషయంలో పాల్ సార్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మరి కాంపౌండ్ వాల్ లేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటేనే మనకి దీనికి కాంపాక్ట్గా ఉంటుంది జయరాజ్ అని చెప్పేవాడు మామ. కానీ మామతోటి నేను సాంగత్యం చాలా వరకు ఈ యొక్క ప్రెసిడెంట్ పదవి కొనసాగిస్తున్న కాలంలో చాలా వరకు నాకు ఎన్నో విధంగా ఆయన ఒక వ్యక్తి ఏం చేయాలి, ఒక వ్యక్తి ఏ రకంగా ఉండాలి, మరి ఏ రకంగా పనిచేయాలి, దేవుని సేవలో ఏ రకంగా చేయాలి, మరి మన కుటుంబాలలో ఏ రకంగా చేయాలి, కుటుంబ విషయం తెలియజేసేవారు, పరిచర్య విషయంలో తెలియజేసేవారు. మామగారు చాలా చురుకైన వ్యక్తి. ఆయన కార్యక్రమం నడుపుట్లో ముందు నేర్పరి చాలా మా ఉద్దేశం. ఆయన కార్యక్రమం కూడా అదే విధంగా నడిపేవారు. మేము నడిపేలేని విధానంకి వచ్చేటప్పటికి మరి రాజు ఈ రకంగా నడపాలి, మీరు ఈ రకం ఉండాలి, మీరు పెద్దలు
ఈ రకంగా నడపాలి అని మామ ఎంతో వినయంతో మాకు చెప్పేవాడు. ఒకసారి ఆయన కోప్పడ్డా మేము సర్దుకునే వాళ్ళం. ఒకవేళ మేము కూడా ఏమన్నా సీరియస్గా మాట్లాడితే మామ కూడా చదువుకునేవాడు. ఆ విధంగా మేము తీరని లోటు. పెద్దలు అనేటోళ్ళు సంఘంలో చాలా వరకు లేకుండా దేవుని రాజ్యాన్ని చేరుతున్నారు. మరి ముఖ్యంగా మాకు ఏంటంటే నడిపే విధానం కావాలి. దాన్ని నడిపే నాయకుడు ఎన్నుకుండాలి. ముందు కార్యక్రమం నడిపేటప్పుడు ఒక వ్యక్తి అయితే వెనక నుంచి పుషింగ్ చేసేవాళ్ళు ఒక వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో మామ మంచి నిపుణత కలిగిన వాడు. మరి మామను జ్ఞాపకం చేసుకుంటే మాకు కాల్ చేయడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మేము ఏ విధంగా నడపాలి సంఘాన్ని కానీ గ్రామంలో కానీ ఏ నడపాలనే ఆవేదన మాకు చాలా తీరని లోటు. ఎందుకంటే 3 రోజులు